రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలిర బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు. హలో అండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని రాజపేట మండల్ నర్సాపూర్ గ్రామంలో మనము. సో మనతో పాటు గ్రామ సర్పంచ్ జమ్మ శిరీష నాగరాజు గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్, ఈనాడు డిసిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి, ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ఈనాడు సంక్షేమ పథకాల్లో ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, సన్నబియ్యము, కొత్త రేషన్ కార్డ్స్, రైతు రుణమాఫీ, సీఎం రిలీఫ్ అంటూ, రైతు భరోసా, అదేవిధంగా ఇందిరా మిల్లులో మహిళలకు ఈనాడు వడ్డీ లేని రుణాలు అదేవిధంగా చూసుకోవచ్చు. ఈనాడు ప్రతి దాంట్లో కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకి ప్రజాపాలనలో అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా కల్పిస్తూ ఈనాడు ప్రతి ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి పాలనలో ఈనాడు ముఖ్యంగా మన డిసిసి అధ్యక్షుడు ప్రభుత్వ బీర్లాయలే గారు చెప్పిన సమస్య వెంటనే పరిష్కరిస్తూ ఈనాడు పార్టీలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈనాడు నర్సాపూర్ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి రావడం జరిగింది. సో ఇప్పుడే వారు వాయిస్ తీసుకొని ఈనాడు ఆ విజువల్స్ చూపించేటటువంటి ప్రయత్నం. ఈనాడు కాంగ్రెస్ పాలనలో నర్సాపూర్ గ్రామంలో ఎట్లా ఉంది, సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, ఏం చెప్పాలనుకుంటారు? మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరా మిల్లు రావడం జరిగింది. ఇందిరా బిల్లు కట్టినా కొద్ది బిల్లులు ఇచ్చారు, అంచనా పడ్డాయి. అంతకుముందు ఎట్లా ఉండే మీకు పరిస్థితి? 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా అన్నారు. మా ఊళ్ళో అన్ని ఇల్లు కూడా కొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఇల్లు ఇచ్చారు, కానీ టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో రాలేదు. వాళ్ళు మళ్ళా గుడిసెలు వేసుకొని అట్నే ఉన్నారు, కానీ ఇల్లు గిల్లు ఏం రాలేదు. డబుల్ బెడ్రూమ్లు వస్తాయని ఇల్లు కూడా కొట్టుకొని వెయిట్ చేస్తారు. ఇల్లు కూడా కొట్టుకొని ఇస్తాం కేసీఆర్ ఇల్లు ఇస్తాం అని ఇవ్వలేదు. మళ్ళీ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఊరికి ఇల్లు 20 ఇళ్ళు దాకా వచ్చినాయి. అందరూ కట్టిరు, కంప్లీట్ చేసిరు, బిల్లులు మంచిగా. ఏమంటున్నారు ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఇట్లా ఇందిరా మిల్లులు రావడం ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే సంక్షేమ పథకాల్లో సన్నబియ్యం కానీ, కొత్త రేషన్ కార్డు, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, సీఎం రిలీఫ్ ఫండ్స్, కళ్యాణ లక్ష్మిలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దీనిపైన అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి పబ్లిక్ గ్రామాల్లో? గ్రామాల్లో అంటే అందరికి వస్తున్నాయి, అందరికి మంచిగా వస్తున్నాయి, తీసుకుంటున్నారు కదా. ఇక రూమర్స్ కామన్, ఆ పార్టీ వాడు ఈ పార్టీని వాడు నిరుతాడు, ఈ పార్టీ వాడు ఆ పార్టీ నిరుతాడు. కానీ ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆ టీఆర్ఎస్ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వమే మంచిగా అనిపిస్తుంది మాకు. మీ మాజీ ఎమ్మెల్యే గొంగళి గారు ఏం చేస్తారు? ఏం చేయలేము, మాకు చేసింది ఏం లేదు. ఈడనైతే ఏం చేయలేదు. మా ఊర్రాల కోసం ఇంకా తిట్టెల కొట్టేది అంతే తప్ప ఆమె మాకేం చేయలేదు. ఊళ్ళే ఏడో ఒకసారి కనబడేది, బర్త్డే నాడు పోయి చూసి వచ్చేది అంతే మా ఊరు వాళ్ళు, అంతే తప్ప ఇక్కడ ఏం చేసినట్టయితే తెలియదు. నర్సాపూర్ గ్రామంలో ఇప్పుడు సంక్షేమ పథకాల్లో ఇందిరా మిల్లులు చాలా మందికి వచ్చాయి. 2వ విడతల రావడానికి మీ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, అదేవిధంగా వార్డు మెంబర్స్, ఇందిరా కమిటీ మెంబర్స్ అందరు కృషి చేస్తా ఉన్నారు. సో ఇందిరా మిల్లుల వల్ల ఎట్లా ఉందన్నా, మీకు ఎట్లా బెనిఫిట్ ఉంది? ప్రస్తుతానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే, అప్పుడు అందేటోళ్ళకి అందినాయి ఎన్నో కొన్ని ఊళ్ళలో వచ్చినాయి, మా అసలే లేవు మా దగ్గర. ప్రెసెంట్లీ మాకైతే ఇప్పుడు బీర్లాలే సహకారంతో అయితే మంచిగానే ఉన్నది. మాకు 20-25 ఇండ్లు వచ్చినాయి, అన్ని కంప్లీట్ గా కట్టేసుకున్నాం. ఆయన సహకారం అయితే మాకు మంచి సహకారం అందిస్తుండు, దానికైతే ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఆయన ఉన్నది మాకు సంతోషం. ఇంకో 5 సంవత్సరాలు కూడా ఆయన కొనసాగాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఒక ఎమ్మెల్యేగా బీర్లాయలే గారు ప్రజల కోసం ఎట్లా చేస్తున్నారు అన్న, చాలా మంది ఎమ్మెల్యేలను మీరు చూస్తారు గత పాలనలో. ఎట్లా ఉంది మీ అభిప్రాయం బీర్లాయలే గారు? ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉండే గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వంలో అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు, ఉన్న కాడికైతే అంతా మంచిగానే ఉన్నది. మీ గ్రామ సర్పంచ్ గారు ఎట్లా చేస్తున్నారు అభివృద్ధి? ప్రతి విషయానికి అయితే మాకు ముందుంటుండు, వస్తుండు, అడిగి తెలుసుకుంటుండు, ఇది కావాలంటే పని చేపిస్తుండు. దానికైతే ఎలాంటి ఇబ్బందులు అయితే మాకు ఏం లేవు. ఫోన్ చేయగానే ఆపదన్న ఊరికి వస్తుండే, ఏమైనా బయట పనులు ఉన్నా చేపిస్తున్నాడు. ఇళ్ళ గురించి అయితే ప్రత్యేకంగా చొరవ తీసుకొని కూడా చేయండి, కంప్లీట్ చేయండి, నేను ముందటున్నా మీకు బిల్లు ఇప్పిస్తాను, ప్రతి ఒక్కటి సహకారం అయితే మంచిగా అనిపించింది. ఈనాడు సంక్షేమ పథకాల్లో ఈనాడు గృహజ్యోతి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఈనాడు రైతు రుణమాఫీ కార్యక్రమాలు, సీఎం రిలీఫ్ ఫండ్స్, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? మీ గ్రామ ప్రజలు లబ్ధి పొందుతారు? మీకు ఒక్కదానికి మా గ్రామ ప్రజలు ఒకటాని కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినంత అందరూ అనుకూలంగానే ఉన్నాం. మాకైతే ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురైతే లేవు. మా గ్రామం తరఫున అయితే పూర్తి సహకారం అందిస్తున్నారు, మాకు చాలా సంతోషం.
మీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఏం చేశారు? సునీత గురించి ఆమె ఏం చేసిందంటే ఏం చెప్తారో వచ్చిన ఆపదన పట్టించుకోకపో రాకపోవు చేయకపోవు. ఇది వరకు ఒకసారి కురారం గ్రామంలో చెరువుల కాలువల వాడి ఇద్దరు పిల్లలు అమ్మాయిలు చనిపోతే కూడా ఆమె రాలేదు, పరామర్శించలేదు. ఈయన ప్రతి దానికి మా ఎమ్మెల్యే గారు ప్రతి దానికి వస్తారు, సహకారం అందిస్తారు. బియ్యము లేకపోతే ఇంత ఫండ్ డొనేషన్ కింద ఒక అంబులెన్స్ అనేది పెట్టిండు. ఎవరికైనా ఆపతుందంటే ఎంతో కొంత సాయం చేస్తున్నాడు. అన్ని విధాలుగా మాకు తోడ్పాటు ఉన్నాడు. నిమ్మలంగా బాగుంది మాకు. రేవంత్ రెడ్డి గారు ఈనాడు సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో మరలా 2వ విడత ఇంద్రమిల్లులు ఇవ్వడానికి అటు జిహెచ్ఎంసీలో సిటీ ప్రామిసెస్ లో కూడా సో తన పైన మీ అభిప్రాయం ఏంటని? సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, సన్నబియ్యం ఇవ్వడం, వీటిపైన పర్లేదు, అంత మంచిగానే ఉంది. ఎలాంటి ఇబ్బందులు అయితే మాకేం అనిపిస్తలేదు. సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ వచ్చిన నుంచి మాకు ఇండ్లు వచ్చినాయి, మంచిగా ఇండ్లు వచ్చినాయి. రైతు బీమా కానీ మంచిగా వస్తుంది, రైతు బంధు కానీ మంచిగా వస్తుంది. నాకు 3 పిల్లలు పుట్టిన పెళ్ళి నుంచి మన ఆధార్ కార్డు అనేది లేదు, రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకపోతే ఇప్పుడు మళ్ళీ మా బీరాయిలే వచ్చింది కాబట్టి రేషన్ కార్డు తెప్పించిండు, లేని వాళ్ళకి ఇంటి తెప్పించిండు. మా పేదవాళ్ళ సొంతలకు ప్రభుత్వం అయితే మంచిగా ఉంది ఇప్పటికి. మరి గత ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఇట్లా? మీ మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత ఓట్ల నాడు వచ్చింది అంటే మళ్ళీ ఇంతవరకు ఊరు ఎట్లుంది, ప్రజలు ఎట్లుందని కూడా రాలేదు. అదే మా బీరాయిలే వచ్చిండు, ఊరికి వస్తుండు, చచ్చిపోయినా వస్తుండు, మంచిగా ఉన్నా వస్తుండు, ప్రజలను ఎట్లుంది అని మళ్ళీ తెలుసుకొని పోతుంది ప్రజల అభిప్రాయం మొత్తం. అదే గొంగుడి సునీత కానీ గెలిచినప్పుడు వచ్చిందంటే మళ్ళీ కూడా రాదు. అందువల్ల మాకు అది ఎవరు కాంగ్రెస్ మేము మళ్ళీ ఎట్లా ఉండబోతుంది మరి? మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తాను, మళ్ళీ టీఆర్ఎస్ ఇట్లా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా నోటీసులు కూడా వచ్చిన ఇండ్లు కూడా. ఆ నోటీసు వల్ల ఇల్లు కూడా ఊలగొట్టుకునే అవకాశం ఉండే అప్పుడు. అదప్పుడు అవకాశం ఇల్లు ఊలగొట్టే పట్టి మళ్ళీ మన పాతింట్లు ఉంటున్నాం. అదే మన పాతింట్లో వాళ్ళు దిమ చూసుకొని ఇది ఊలగొడితే ఎట్లుండే మాకు? మళ్ళీ మేము రోడ్డు మీదకి వద్దాం. అదే మా బీరాయిలో గెలిచిండు, ఇండ్లు ఇస్తాడు, ఇండ్లు ఇచ్చిండు. ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇస్తాడు. నా 3 పిల్లలు ఇంత వరకు లేదు, మొన్న వచ్చింది మా 3 పిల్లలకు రేషన్ కార్డు రావడంతో ఫ్రీ కరెంట్ వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి. నిమ్మలంగా పేద ప్రజలకు ఇట్లా సన్న బియ్యం ఇవ్వడం ఎట్లా చూస్తాను? ఎందుకంటే ఒక రైతుకి భూమి ఉంటుంది, పండించుకొని తింటాడు, కానీ భూమి లేనటువంటి వాళ్ళు రేషన్ బియ్యం మీద ఆధారపడి ఉన్నాం. దీనిపైన ఎట్లా? నా 3 పిల్లలు, నాకు పంట లేదు, బోర్డు చక్కగా పోయాయి. మాకు ఉన్నదే ఎకరముల బోరు ఎండాకాలం నుంచి చదువుతుంది. అదే ఇప్పుడు బీరాయిల సన్న బియ్యం ఇచ్చుట్లో 3 పిల్లలు బతున్నాం, మేము బతున్నాం. సరే, మరి మీరు ఒక ఇంద్రమిల్లు లబ్ధి పొందినారు, రేషన్ కార్డు వచ్చింది, గృహజ్యోతి వస్తుంది, మీ సత్యమని ఎక్కడికి వెళ్ళాలంటే ఫ్రీ బస్ జర్నీ కార్యక్రమాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా కార్యక్రమాలు, ఇవన్నిటిని ఉద్దేశించి ఎమ్మెల్యే బీర్లాయిలకి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా నమస్కారం. మా బీర్లాయిలే ఇక్కడ ఆలోచి నిజాకరణ నుంచి మంచిగా గెలిచినందుకు మా ప్రజలకు పేదవాళ్లకు ఆదుకుంటుండు. మళ్ళా ఓట్లు వేసినా గెలిపించినా గానీ ప్రజలు ఎట్టుందని నరసాపురం తెలుసుకుంటుండు. మా బీరాయిలకు నమస్కారాలు, సీఎం అన్న కూడా నమస్కారాలు. అందరికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ అంతా ఎట్లా చేస్తున్నారు? గ్రామ సర్పంచ్ అయినా మంచిగా వస్తాడు. ఒక పేదవాళ్ళ ఇంటికి ఏమైనా ఆపత అయిందంటే ముంగ నిలబడతాడు. మళ్ళీ సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ వస్తాడు. అందరు తెలుసుకుంటారు, మా బాధలు ఎన్నో తెలుస్తారు. మంచి ఇప్పటికైతే నరసాపురం గ్రామంలో మంచిగా ఉంది. కాంగ్రెస్ పాలనలో మీకు ఎట్లా అనిపిస్తుంది? పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడం గానీ, రైతులకు రుణమాఫీ చేయడం గానీ, సన్న బియ్యం ఇవ్వడం, ఫ్రీ కరెంట్ ఇవ్వడం, ఇవన్నిటిపైన ఒక వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటన్న? సంక్షేమాల ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మన ఇందిరమ్మ ఇండ్లు కూడా మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. అదే కాక మళ్ళా మన రుణమాఫీ కూడా జరిగింది, రుణమాఫీ కూడా అయింది. మీకు ఎంత రుణమాఫీ జరిగింది? మాకు ₹1,00,000 జరిగింది. ₹1,00,000 రుణమాఫీ. ఒక రైతుగా మీకు ఇట్లా ఒకటేసారి రుణమాఫీ చేయడం ఎట్లా చూస్తాను నేను? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మా ఊరికైతే మంచిగానే సహకరిస్తుంది, ప్రభుత్వం మంచిగానే పనిచేస్తుంది. మీ ఎమ్మెల్యే బీర్లాయిలే గారు ఎట్లా చేస్తున్నారు? ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిపించుకున్నారు, ఎట్లా చేస్తున్నారు? మా బీర్లాయిలే మంచిగా మాకు అనుకున్నట్టుగా మంచిగా మా ఊరు కూడా గెలిచి నుంచి 4 సార్లు వచ్చిండు. మా బాధలు కూడా ఏదైనా చెప్తే తీరుస్తుండు, నిమ్మలంగానే ఉన్నది. మీ గ్రామ సర్పంచ్ శిరీష నాగరాజ్ గారు, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ అందరు ఎట్లా చేస్తున్నారు గ్రామం కోసం? మంచిగానే ఉంది మాకు. మా సర్పంచ్ మేము గెలిపించుకున్న సర్పంచే, మేము ముంగడవాడి కష్టపడి గెలిపించడం మాకు మంచిగా జరుగుతుంది. మరి మీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఏం చేస్తారన్న ఊరికి? ఇక ఆమె మాకు అప్పుడు ఉన్నప్పుడు ఏం జరగలే మాకు పెద్దగా. మాకు వీళ్ళు వచ్చినాకనే అంత అనుకూలంగా నడుస్తుంది. సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయి, ఏం చెప్పాలి? ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. ఇంతకుముందు అయితే ఇవన్నీ కొనుక్కోవడం, కరెంట్ బిల్ కట్టుడు అంతా జరుగుతుండే. ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచిగానే ఉంది. ఇప్పుడు జీరో బిల్ వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి, మంచిగానే ఇప్పుడైతే మంచిగానే ఉంది. మీ ఎమ్మెల్యే బీర్లాయిలే గారు ఎట్లా చేస్తున్నారు అన్న గ్రామాలను పట్టించుకోవడం కానీ, నిరుపేదలకు ఎట్లా మంచిగానే చేస్తున్నాడు.
ఇందిరామీన్లు వచ్చినాయి కొందరికి రాలే. ఇప్పుడు వస్తాయి అంటారు కానీ ఎప్పుడు వస్తాయి తెలియదు కానీ వస్తాయంటారు. ఇప్పుడు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకి టిఆర్ఎస్ పాలనకి ఇప్పుడు కాంగ్రెస్ పాలనకి ఎట్లా ఉందన్న ఈనాడు? చాలా తేడా ఉంది. టిఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు చాలా దోపిడీ అది ఉండే కానీ అయితే చాలా బస్సులో ఫ్రీ కూడా వేసిండు, చాలా బాగుంది. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఏం చేస్తారన్న గ్రామంలో? సునీత డబుల్ కూడా బెడ్రూమ్లు అన్నారు, మరి అది ఎంతమందికి చేయలే. వచ్చింది? ఎవరికి రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఎవరికి రాలేదు అన్నారు కానీ రాలే. చాలా మందికి వస్తాయని రాలే, చేసింది ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు నిరుపేదలకు ఇట్లా ఇందిరా మిల్లులు మీ గ్రామాల్లో ఇవ్వడం ఎట్లా చూస్తున్నారన్న? మంచిగా చేస్తారు, బాగానే ఉంది. మీ గ్రామ సర్పంచ్ శీర్ష నాగరాజు గారు ఎట్లా చేస్తున్నారు గ్రామానికి? బాగానే చేస్తారు, ఓకే దోకలేదు. సో ప్రస్తుతం గ్రామ సర్పంచ్ గారు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సర్పంచ్ గా గెలిచి ప్రజలు గెలిపించుకున్నారు. సో కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయని ముందుగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తున్నారు? మా నర్సాపూర్ గ్రామ ప్రజలకి మరియు గ్రామ పెద్దలకి పాలకవర్గ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారములు. ప్రత్యేకంగా అందరూ నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు. మా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇందిరా మిల్లులు మా ఊరికి 20 వచ్చినాయండి. దాంట్లో మేము 19 కంప్లీట్ చేసుకున్నాము. ఒకసారి 15, ఒకసారి 20, ఒకసారి 15 అట్లా సిసి రోడ్లు కూడా మాకు వచ్చినాయి. నెక్స్ట్ గతంలో ఎట్లా ఉన్నాయి ఈ కాంగ్రెస్ పాలన లేకముందు గతంలో మాకు గత 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా రాలేదు నర్సాపూర్కి, ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. మేము కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60-70 వరకు మేము కొత్తగా రేషన్ కార్డులు చేయించుకున్నాము. ఆ ప్రజలు ఏమంటున్నారండి ఈనాడు ఆ రేషన్ కార్డ్స్ రావడంతో గృహజ్యోతి కూడా లబ్ధి పొందుతారు. సో ఆ రేషన్ కార్డు లేకపోవడంతో గృహజ్యోతి వల్ల కూడా చాలా మంది లబ్ధి పొందినారు. కరెంటు బిల్లు కట్టుకోలేక ఉండడం వల్ల కూడా చాలా మంది ఫ్రీగా కరెంటు తీసుకుంటున్నారు. నెక్స్ట్ రేషన్ కార్డు సపరేట్ అవడం వల్ల సన్నబియ్యం, చాలా మంది సన్నబియ్యం తీసుకుంటున్నారు, అవే తింటున్నారు, వాళ్ళు చాలా మంది తింటున్నారు. ఈ సంక్షేమాల్లో ఇందిరా మిల్లులు రావడం, ఇందిరా మిల్లులు ఏమంటున్నారు? 20 వచ్చినాయి. దాంట్లో మేము 19 కంప్లీట్ చేసుకున్నాము. వాళ్ళు కూడా చాలా అందరు మంచిగా కట్టుకున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూడా రాలేదు, చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. మా దగ్గర ఇప్పుడు ఒక్కటి కూడా పెంకుటిల్లు లేకుండా ఇంకా కూడా మాకు సెకండ్ విడతలో కూడా ఇందిరా మిల్లులు రావాలని 20 నుంచి 30 వరకు రావాలని, అవి కూడా మేము అందరికీ పేద ప్రజలకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే అండి. సో గతంలో మీరు ఎలక్షన్స్ లో వెళ్ళినప్పుడు మీరు ప్రజలకు హామీ ఇచ్చింటే సో అవి ఎట్లా నెరవేరుస్తున్నారు గ్రామ ప్రజలకి? వాళ్ళకి ఇల్లు అడిగినారు, పెన్షన్స్ అడిగినారు, కొత్తగా పెన్షన్ కూడా ఇస్తామని చెప్పినాము. ఇల్లులు కూడా 20 మందికి ఇచ్చినాము. వాళ్ళ గల్లీలలో రోడ్లు అడిగినారు, రోడ్లు కూడా శాంక్షన్ వేసినాము. ఎస్సీ సప్లాన్ కింద వచ్చినాయి, ఎస్సీ వాళ్ళకే వేసేసినాము. ఇంకా పెన్షన్లు కూడా చాలా మంది అడిగిరు, వాళ్ళకు కూడా మేము అప్లికేషన్ చేయించుకోమని చెప్పినాము. ముఖ్యంగా మా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారి సహకారంతో మేము చాలా ఊరికి ఇందిరం ఇల్లు ఒకటి, మాకు పిల్లలకి చిన్న పిల్లలకి అంగన్వాడీ స్కూల్ లేకుండే ఇన్ని రోజులు, మాకు ఇప్పుడు కొత్తగా మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము, దగ్గర వరకు వచ్చింది. పిల్లలకి స్కూల్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. బయట ఒక పాత ఇంట్లో ఉండి పిల్లలకి స్టడీ ఉంది, అక్కడ కొత్తగా మనకి ఇక్కడే దగ్గరనే తీసుకొని కన్స్ట్రక్షన్ చేయిస్తున్నాం. ముఖ్యంగా సర్పంచ్ గ్రామ సభలు నిర్వహించుకోవడం, ఆ సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం, ప్రతి నెల గ్రామ సభ నిర్వహించుకుంటున్నాము. ఏం సమస్యలు ఉన్నాయి, ఏందని అన్ని తెలుసుకుంటున్నాము. వాటి ద్వారా మేము కూడా అన్ని వెళ్ళి చూసి పనులన్నీ మేము కూడా చేయిస్తున్నాము. 2 నెలలకు ఒకసారి గ్రామ సభ కూడా నిర్వహించుకుంటున్నాము. గ్రామం కోసం మీరు సర్పంచ్ గా ఈనాడు ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరూ మేము అందరం మంచిగా ఉండి కలిసి మెలిసి అందరూ కూడా హాజరవుతారు. సభకి మంచిగా మాట్లాడుకొని నిర్వహించుకుంటాము. అందరం ఒకే మాట మీద ఉండి మేము చాలా మంచిగా చేసుకుంటాం. ముఖ్యంగా గ్రామంగా అభివృద్ధి చేయడానికి మీరు కీలకంగా వర్క్ చేస్తూ ఉంటారు. అదే విధంగా గ్రామ పరిశుభ్రత కోసం పారిశుద్ధ కార్మికులు చాలా కష్టపడుతూ ఉంటారు. సో మీరు ఏ విధంగా వాళ్ళకి వర్క్ ఇస్తూ ఉంటారు? పరిశుభ్రత పైన ఎట్లా అవగాహన చెప్తా ఉన్నారు వాళ్ళకి ఒక్కొక్క సైడ్, ఒక వార్డ్ సైడ్ ఒకరు అట్లా ఎవరి వాళ్ళు ఇండివిజువల్ చేసుకొని ఎవరిది వాళ్ళే ఇక్కడ ఈ గల్లీలో వాళ్ళంటే వాళ్ళుండి రోజు రెగ్యులర్ గా చెత్త లేకుండా చూసి
చెత్త అంతా చేసి ట్రాక్టర్ వెళ్తుంది, ట్రాక్టర్ లోపల వేసేస్తారు, తీసుకెళ్తారు. చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈనాడు మహిళలకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాలలో ఈనాడు పురుషులతో పాటు పోటీ పడుతున్నటువంటి జనరేషన్ లో మహిళా సాధికారతకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ మహిళలకు రాజకీయంలోకి తీసుకురావడంగా రిజర్వేషన్ లో భాగంగా ఈనాడు అవకాశాలు కల్పిస్తున్నారు. సో దాంట్లో భాగంగా నర్సాపూర్ గ్రామంలో జనరల్ రిజర్వేషన్ రావడంతో ఒక మహిళగా గ్రామానికి సర్పంచ్ గా గెలిపించుకున్నారు ప్రజలు. సో తనకి సపోర్ట్ గా తన హస్బెండ్ నారాజ్ గారు కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం చాలా సంతోషించదగ్గ విషయం. అన్నగారు చెప్పండి, ఈనాడు మీరు మీ సతీమణి గారికి సపోర్ట్ గా ఉంటూ ఈనాడు గ్రామంలో కార్యక్రమాలు చేపడుతూ గ్రామ అభివృద్ధి పైన మీరు వర్క్ చేస్తూ ఉంటారు, ఎట్లా జరుగుతున్నాయి కార్యక్రమాలు? ఓకే, ముందుగా అందరికీ నమస్కారం. మమ్మల్ని సర్పంచ్గా గెలిపించినటువంటి నర్సాపూర్ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. నర్సాపూర్ గ్రామం చాలా చిన్న గ్రామము, సుమారుగా 839 ఓట్లు ఉంటాయి. మాది ఫైనాన్షియల్గా కూడా అంటే గ్రామానికి వచ్చే ఫండ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, అంతంత మాత్రమే ఉంటుంది. 15th ఫైనాన్స్ కానీ 16th ఫైనాన్స్ కానీ ఏదైనా మా జీపీకి చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. గత 10 ఏళ్ల పాలనలో మా నర్సాపూర్ గ్రామానికి కంప్లీట్గా గత పాలనలో ఒక్క బిల్డింగ్ కూడా మాకు మంజూరు అవ్వలేదు. ఒక చిన్న అంగన్వాడీ స్కూల్ అనేది పిల్లలు రెంట్ హౌస్లలో అక్కడిక్కడ ఉంటుండే, అది కట్టుకోవడానికి కూడా మాకు ఎటువంటి వాళ్ళు సహకారం చేయలేదు. ఒక బిల్డింగ్ కూడా అట్లీస్ట్ ఒక కమ్యూనిటీ హాల్స్ కానీ, ఒక మహిళా భవనం కానీ, ఒక అంగన్వాడీ స్కూల్ కానీ, అట్లీస్ట్ ఒక స్కూల్కి ఉన్న కాంపౌండ్ వాళ్ళు కూడా కావాలని గత ఎమ్మెల్యేకి చాలాసార్లు చేసినా కానీ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాళ్ళు ఏమీ చేయలేదు. ఏమున్న వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ మాఫియా డబ్బులు సంపాదించుకోవడము, ఒక యూత్ను చెడగొట్టే విధంగా తాపియడము, తినిపించడము, అదే ధోరణిలో గత పాలకులు వెళ్ళారు. మేము వచ్చిన తర్వాత చేంజెస్ చేయాలి, ఊరికి శాశ్వతంగా ఉన్నటువంటి బిల్డింగ్ నిర్మించాలి. అంగన్వాడీ స్కూల్ లేక చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఒక అంగన్వాడీ స్కూల్ మా ఎమ్మెల్యే గారు బీర్లాలే గారి దగ్గరికి వెళ్ళగానే ఇమీడియట్గా దాన్ని సాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, స్లాబ్ కూడా అయిపోయింది, కట్టుకుంటున్నాము. అదేవిధంగా మాకు మహిళలకు, డాక్రా మహిళలకు వాళ్ళ సంఘాల గురించి వాళ్ళకైనా మీటింగ్ పెట్టుకోవడానికి కూడా ఒక భవనం కావాలని అడిగిన వెంటనే అది కూడా మాకు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ త్వరలో దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. సీసీ రోడ్లు కూడా మాకు అడిగిన వెంటనే ఎప్పుడు అడిగినా సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ నుంచి దగ్గర సుమారుగా మాకు ఒక 50 లక్షల వరకు ఎన్ఆర్జీఎస్ నుంచి ఓన్లీ ఒక నర్సాపూర్ గ్రామానికి సీసీ రోడ్ రావడం జరిగింది. ఎస్సీ సప్లాన్ కింద కూడా ఒక 15 లక్షల రూపాయల వరకు సీసీ రోడ్ రావడం జరిగింది. నర్సాపూర్ గ్రామంలో ఫస్ట్ సర్వే అని మొదలుపెట్టి కేసీఆర్ ప్రభుత్వంలో సర్వే అని మొదలుపెట్టి ఉన్న పెంకుటిళ్లను గుడిసెలన్నీ కూలగొట్టిపించిన తర్వాత వాళ్ళు నిరాశాలు అయిపోయారు. ఇల్లు లేక, గూడు లేక, చెట్టుకోరు పుట్టకోర అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు అంటూ కూడా వాళ్ళు ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మా జనాభా ప్రతిపాదకన మాకు తక్కువ వస్తుండే ఇల్లు. మా ఊర్లలో అప్పుడు అందరు ఇల్లు కూడా కొట్టుకున్నారు. గత ప్రభుత్వంలో ఇల్లు లేక చాలా మంది నిరాశలయ్యారు, ఇబ్బంది పడుతున్న తర్వాత మాకు 20 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. మాకు 20 ఇల్లు ఇచ్చినందుకు ఎమ్మెల్యే బీరాయిల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంట్లో దాదాపు 19 ఇల్లు కంప్లీట్ చేసేసుకున్నాం. ఒక ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ప్రాసెస్లో ఉంది. వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల వెనుకబడ్డది. మిగతా ఇల్లు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం. సో మీ పీరియడ్ లో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇందిరా మిల్లులు వచ్చినాయి, కొత్త రేషన్ కార్డ్స్, మహిళా భవనం, అంగన్వాడీ స్కూల్, ఎట్లా చూస్తానండి ఇవన్నీ కంప్లీట్ కావడం మీ పీరియడ్ లో? చాలా సంతోషంగా ఉంది. మాకు అన్ని విషయాలలో కూడా మా నర్సాపూర్ గ్రామస్తులు కానీ, మా వార్డు సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ మాకు సపోర్టింగ్గా ఉంటున్నారు. ప్రతి ఒక్క డెవలప్మెంట్ విషయంలో కూడా సపోర్టింగ్, ఇట్లా చేద్దాం, ముందుకు ఇట్లా పోదాం. వాటర్ సమస్య, మెయిన్ వాటర్ సమస్య కొడుతుంటే వాటర్ గురించి కూడా, బోర్ల గురించి కూడా ఎమ్మెల్యే గారిని అడిగితే బోర్లు ఇవ్వడం జరిగింది. మోటార్ పంప్ సెట్లు కూడా మాకు బడ్జెట్ లేదంటే ఆయన సొంత నిధులకు వెళ్ళే మాకు మోటార్ సెట్లు, పంప్ సెట్లు కూడా ఇవ్వడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ కూడా మాకు 2-3 సార్లు మాకు ఇబ్బంది అవుతుందంటే కూడా ఎమ్మెల్యే గారు సొంతంగా ఎంపీ గారి నిధుల ద్వారా, ఎమ్మెల్యే గారి నిధుల ద్వారా, చామల కిరణ్ కుమార్ రెడ్డి నిధుల ద్వారా కూడా మేము స్ట్రీట్ లైట్ తెచ్చుకోవడం జరిగింది. మాకు ప్రభుత్వం అన్ని రకాల సహకరిస్తుంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో 100% నర్సాపూర్ గ్రామాన్ని ముందు దశలో తీసుకెళ్తున్నాం. రాజాపేట మండలంలో మీ గ్రామాన్ని ఇంకా ఎట్లా చూడాలనుకుంటా? ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రజలకు హామీ ఇస్తారు. సో నా గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలి, గత పరిస్థితులను మించి ప్రజలకు నేను నా పీరియడ్ లో సర్పంచ్గా ఉన్నప్పుడు ఇంకా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. సో మీ ఆశయం, లక్ష్యం ఏంటి గ్రామం పైన? నర్సాపూర్ గ్రామాన్ని రాజాపేట మండలం నుంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. రాజాపేట మండలంలో ఆదర్శ గ్రామం అంటే ఫస్ట్ నర్సాపూర్ పేరు వచ్చే విధంగా మేము దానికోసం కష్టపడి పనిచేస్తాం. నర్సాపూర్ గ్రామంలో ఒక్క పెంకుటిల్లు కూడా ఉండొద్దు. మా టార్గెట్ ఒక్క పెంకుటిల్లు కానీ, గుడిసాన్ లేకుండా ప్రతి ఒక్కరికి బిల్డింగ్ అనేది ఉండాలి. ఒక సొంత గుట్ట అనేది, సొంత ఇల్లు అనేది ఖచ్చితంగా అందరికీ ఉండాలి. అదే కాకుండా నీరు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, శానిటైజింగ్ కానీ, ఇవన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క సమస్యను మేము దగ్గరుండి చూసుకుంటాం. ఓకే అండి, ముఖ్యంగా మరి మీకు ఏది చెప్పినా స్పందించేటటువంటి ఎమ్మెల్యే గారి గురించి ఒక యాజ్ ఎ సర్పంచ్ సపోర్ట్ చేసేటటువంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా బీర్ల హైలయ్య గారు, పేదల పెన్నిది,
అడిగిన వెంటనే ఏది అడిగినా సరే మా నర్సాపూర్ గ్రామాన్ని నర్సాపూర్ అనగానే మాకు ఇది కావాలి అని అడిగిన వెంటనే ఇమీడియట్గా మంజూరు చేస్తాడు. మాకు చిన్న సమస్య ఉందంటే ఇమీడియట్గా గ్రామానికి వచ్చి ఆ పర్సన్లతో మాట్లాడి ఆ గ్రామ సమస్యల గురించి దాని గురించి మాట్లాడతారు. ఎవరైనా చనిపోయినా లేకుంటే ఇంకేనా చెడు మంచి కార్యక్రమాలు పెళ్ళిళ్ళు అయినా ఎటువంటి ఏ కార్యక్రమాలున్నా ఎమ్మెల్యే గారు అటెండ్ అవుతారు. నర్సాపూర్ గ్రామానికి ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. గత 10 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే గారు నర్సాపూర్ గ్రామానికి ఓట్లప్పుడు ఎలక్షన్లో పుడిచిపోతే మళ్ళీ ఎలక్షన్లకే వచ్చిపోయారు. వాళ్ళు ఓట్లాడడానికే వచ్చారు. మధ్యకాలంలో ఒక్కనాడు కూడా వచ్చిపోయింది లేదు. ఊర్లే చచ్చినా బతికినా ఇంకేమైనా చెడ్డ మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయా, యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా, ఏమైనా పనులు అయితే చూసిపోయినా ఓన్లీ శిలాపలకాలకే ఎస్సీ కమిటీ వాళ్ళని అక్కడ ఒకటి ఓపెన్ చేసిరు. ఇక్కడ గ్రామ పంచాయతీ నూతన భవనం అని ఒక దాన్ని ఓపెన్ చేసిరు. ఓన్లీ శిలాపలకాలకే వాళ్ళు పరిమితమయ్యారు. ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది గత 10 ఏళ్లలో పాత ప్రభుత్వంలో మాకు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాతనే మాకు 100% డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ప్రజలకు ఏం గైడ్ చేయాలనుకో, ఎందుకంటే ఒక ఓటు హక్కు అనేది చాలా విలువైంది. బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక వజ్రాయుధం. సో ఈనాడు ఒక మంచి నాయకుడిని గెలిపించుకుంటే మంచి పరిపాలన, మంచి అభివృద్ధి మనం చూడొచ్చు. సో ప్రజలకు ఏం గైడ్ చేయాలనుకుంటే, ఎందుకంటే సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా, ఇంద్రం బిల్లులు వచ్చినాయి పార్టీలకు అతీతంగా, రేషన్ కార్డ్స్ వచ్చినాయి పార్టీలకు అతీతంగా, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఈనాడు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ప్రజలకి ఏం గైడ్ చేయాలనుకుంటున్నాను మీరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కు అనేది అందరికీ కల్పించడం చాలా సంతోషం. ఆ ఓటు అనేది చాలా విలువైనది. ఆ ఓటు హక్కు ద్వారా మనం నాయకుని ఎన్నుకోగలుగుతున్నాం. మనకు చెడ్డ మంచి ఏది చేయాలన్నా ఒక నాయకుని ఎన్నుకోవాలంటే మనం ఓటు ద్వారానే ఆ నాయకుని గెలిపించుకోగలుగుతున్నాం. అటువంటి ఓటు హక్కు కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అతను ఒక మహానుభావుడు. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మేము చేసిన మంచి పనులను జనాలలోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మాది నర్సాపూర్, రేణుకుంట 2 ఊర్లో కలిపి ఒకటి ఎంపీటీసీ ఉంటారు. నర్సాపూర్, రేణుకుంటలో మా కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీటీసీగా కానీ మా రాజపేట మండలి నుంచి వెళ్ళి జెడ్పీటీసీ కానీ 100% గెలిపించుకుంటాం. ఖచ్చితంగా దానికి నర్సాపూర్ గ్రామం నుంచి వెళ్ళి అత్యధిక మెజారిటీ, మా ఊరు నుంచి కానీ రేణుకుంట నుంచి కానీ అత్యధిక మెజారిటీ ఇచ్చి మా ఎంపీటీసీ అభ్యర్థిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. సో అండి, ఇప్పుడు 6 నెలలు కంప్లీట్ అయింది. ఇంకా 4.5 సంవత్సరాలు యాజ్ ఎ సర్పంచ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది మీ పాలక వర్గం. సో మీ గ్రామ యువతకు కానీ, సో గ్రామ ఓటర్ మహర్షులకి, పెద్దలకి, రైతన్నలకి, మహిళా మనులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నర్సాపూర్ గ్రామ ప్రజలు చాలా చైతన్యవంతులు. మా ఊర్లో అందరికీ చాలా చైతన్యవంతులు, మంచి ఎడ్యుకేటెడ్స్, అందరూ చదువుకున్న వ్యక్తులే ఉంటారు. అందరు ఎడ్యుకేటెడ్స్. ప్రతి ఒక్క ఏ సమస్య ఉన్నా మా దగ్గరకు దృష్టి తీసుకురండి. ఊర్లో వాటర్ సమస్య ఉన్నా, స్ట్రీట్ లైట్ సమస్య ఉన్నా, మీ పర్సనల్గా ఇంకేటువంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టి తీసుకొస్తే దాన్ని ఇమీడియట్గా తొలగిస్తాము. ఇంకొకటి, ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు చదువు అనేది మనకు ఒక ఆయుధం. అది చదువు ఉంటే ఖచ్చితంగా దేన్నైనా జయించగలుగుతాం. మన పిల్లలైనా, చదువుకున్న ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలైనా ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళ గురించి స్కూల్ బస్ గురించి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాము. మార్నింగ్, ఈవినింగ్ స్కూల్ బస్ కావాలంటే కూడా అది కూడా వాళ్ళు ఎమ్మెల్యే గారు ప్రొవైడ్ చేయడం జరిగింది, పిల్లలకి ఇబ్బంది కాకుండా. ఎడ్యుకేషన్ ఒకటి మాకు ఇంపార్టెంట్గా, అంటే 100% నర్సాపూర్లో విద్యా వ్యవస్థకు పెద్దపీట నేస్తాము. ఎటువంటి సమస్య అయినా, ఎడ్యుకేషన్ సమస్య గురించి అయితే 100% మేము ముందుంటాము. గ్రామ అభివృద్ధిలో కూడా ఏ సమస్య ఉన్నా ముంగట వచ్చి పనిచేస్తాము. మీకు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి, 100% సాల్వ్ చేసే బాధ్యత మాది. యాజ్ ఏ సర్పంచ్గా బరువు బాధ్యతలు మీ పైన ఉంటాయి. ప్రతి ఒక్కరు ప్రజలు ఈనాడు పార్టీలకు ఎలక్షన్స్ అప్పుడు మాత్రం రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతాయి. సో యాజ్ ఇప్పుడు సర్పంచ్గా మాత్రం ప్రజలందరి కోసం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రజల పిల్లలు ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల చదువుతారు. సో ఆ స్కూల్ పైన, సమస్యల పైన కానీ, అభివృద్ధి కార్యక్రమాల పైన కానీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి ద్వారా ఎట్లా కార్యక్రమాలు జరిపిస్తున్నారు పిల్లల చదువు పైన? యాక్చువల్గా మా ఊర్లో ప్రాథమిక పాఠశాల వరకే ఉన్నది, చిన్న స్కూలు. దాదాపు ఒక 50 మెంబర్స్ వరకే స్ట్రెంత్ ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చిన్న గ్రామం కాబట్టి అందరు రాజపేటకి వెళ్తారు. కొందరు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు, కొందరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. మొన్న సమ్మర్లో కూడా మేము స్కూల్లోకి వెళ్ళి కూడా అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు అన్నీ చెక్ చేయడం జరిగింది. దాదాపుగా మేము వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి స్కూల్స్కి వెళ్ళి కూడా మా ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకి వెళ్ళి కూడా పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, తింటురా, సరిగా ఉంటుందా, ఎట్లా ఉంటున్నారు, బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయా, బెంచ్, టేబుల్స్, వాష్రూమ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా, ప్రతి ఒక్కటి మేము పర్సనల్గా వెళ్ళి కేర్ తీసుకొని ఆ టీచర్స్తో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయంటే దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేస్తున్నాము. ఇంకోటి, ఊర్లో కూడా దాదాపు అంత తిరిగేసి ఇంటింటి తిరిగి కూడా ప్రభుత్వ పాఠశాలను పిల్లలు చేర్పించండి. ఎందుకంటే ఒక హైయర్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ స్కూల్స్కి వస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో సరిగా వాళ్ళు అంటే 10th ఇంటర్ చదివిన వాళ్ళే ఉంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి అనేసి కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ తోటి కంపారిజన్ చేస్తే ఈ ఇయర్ ఒక 12 మంది ఎక్స్ట్రా పిల్లలు మా స్కూల్లో జాయిన్ అయ్యారు. మా ప్రాథమిక పాఠశాలలో స్కూల్లో కూడా ఎటువంటి సమస్య ఉన్నా దానికి ఇమీడియట్గా మా టీచర్, మా సార్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. సార్కి సమస్య ఉంది అంటే దాన్ని ఇమీడియట్గా వితిన్ చెప్పిన 24 అవర్స్లోనే ఆ స్కూల్లో వేరే ఏది ఉన్నా లేకున్నా స్కూల్ అయితే ఇమీడియట్గా 24 అవర్స్లోనే ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తున్నాం. ఎటువంటి సమస్య. మన నర్సాపూర్ గ్రామ సర్పంచ్ శిరీష
నాగరాజు గారు క్లారిటీ ఇస్తున్నారు. ఈనాడు గ్రామ ప్రజల కోసం కృషి చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మండలంలో రాజపేట మండలంలో గ్రామాన్ని ఒక రోల్ మోడల్ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఆర్నిశలు కృషి చేస్తూ ఎమ్మెల్యే గారి దగ్గర అదేవిధంగా ఎంపీ గారి దగ్గర నిధులు తీసుకొచ్చి ఇంకా గ్రామాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి ఈనాడు గ్రామ ప్రజలందరూ వారికి సపోర్ట్ చేస్తూ ఈనాడు గ్రామ అభివృద్ధి పైన కృషి చేయాలి. అదేవిధంగా ఈనాడు పాలక వర్గాన్ని కూడా గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేసి మీ యొక్క గ్రామ అభివృద్ధి పైన కృషి చేస్తున్నటువంటి వారికి అహర్నిశలు మీరు అండదండలు అందించాల్సి కోరుతూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా సర్పంచ్ గారి పైన పాలక వర్గం పైన ఉండాలని కోరుకుంటూ మనతో పాటు అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నర్సాపూర్ గ్రామ ఉప సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, కార్యక్రమాలు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గ్రామ ప్రజలకి సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయి, ప్రజాస్పందన ఎట్లా ఉంది గ్రామం? అందరికీ నమస్కారం. నర్సాపూర్ గ్రామ ప్రజలకు, మన పాలకవర్గ సభ్యులకు, సర్పంచ్ గారికి అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో చేయలేటువంటి పనులను ఈ ప్రభుత్వం అడగగానే చేస్తుంది. మన బిర్లాయిల గారికి నమస్కారం. ఓకే, గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 2.5 సంవత్సరాల కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీ హయాంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నందుకు మీరు ఎట్లా, ఎందుకంటే చాలా సంతోషంగా ఉంటుంటారు, సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవన్నీ కార్యక్రమాలపైన? గత ప్రభుత్వం చేయలేని పనులు ఇప్పుడు చేస్తుంది కాబట్టి మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఇట్లా మనం బిర్లాయిల గారిని, రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, గతంలో పెంకుటిళ్లలో కానీ రేకుల ఇళ్లలో వర్షాలు పడ్డప్పుడు ఇబ్బందులు, బంధువులు వచ్చినప్పుడు ఏం చేసుకోలేకపోయిన ఇబ్బందులు పడి ఉంటారు. సో ఇప్పుడు ఇందిరమ్మ వచ్చినటువంటి వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకంటే మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు వాళ్ళు కూడా రావడం కానీ వాళ్ళు సంతోషం చెప్పడం ఎట్లా ఉంది వాళ్ళ ఫీలింగ్? చాలా మంచిగా ఉంది ఇప్పటి వరకు అయితే. ఓకే అన్న, చెప్పండి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, ఈనాడు ప్రజా అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే మీరు రెగ్యులర్ గా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతుంటారు గ్రామాల్లో, మండలంలో, సో ఎట్లా ఉంది ప్రజాస్పందన? ముందుగా రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన మంత్రివర్యులు కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారు, మా ఆలయ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బీర్లా ఐలన్న గారికి, అలాగే మా గ్రామ సర్పంచ్ ఎంఎస్ శిరీష నాగరాజు గారికి, అలాగే వార్డు సభ్యులకు, అలాగే గ్రామ శాఖకు, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి మీరు కూడా వచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయం. ఏంటంటే ముఖ్యంగా మా సర్పంచ్ గారు మా ఊరికి సర్పంచ్ కావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళు ఎలక్షన్ల ముందర ఏ విధంగా హామీలు అయితే ఇచ్చిరో వాళ్ళు మాటలతో కాకుండా చేసే పనులతో చేసి వర్క్ అనేది చేస్తారు. గ్రామంలో ఎవరితోటి అయినా సోదర భావంతో ఉంటారు, ప్రతి ఒక్కరితోటి, సిబ్బందితో అయినా పాలక వర్గంతో అయినా ఎవరితోటైనా అంకిత భావంతో పనిచేస్తారు. ఊళ్ళో ఏ చిన్న సమస్య వచ్చినా, అన్నగా ఎంఆర్ఓ ఆఫీస్లో చిన్న పని ఉందన్న ఏదన్నా కానీ ఏ రాత్రి ఫోన్ చేయి, 1 గంటలకు ఫోన్ చేయి, 2 గంటలకు ఫోన్ చేయి, నైట్ ఫోన్ ఎత్తి వెంబడే సమాధానం చెప్తారు. ఆ సమస్యను అనేది దగ్గరుండి ఇప్పటి వరకు మండలంలో ఇలాంటి నాయకులు ఉన్నారో లేరో నాకైతే తెలియదు. మా ఊర్లో మాత్రం మా నాగరాజన్న గారు కానీ, మా సర్పంచ్ గారు కానీ సమస్యను అనేది అలా సాల్వ్ చేస్తారు. ఇంతకుముందుకు వాటర్ ప్రాబ్లం చాలా ఉండే, చిన్న మోటార్ ఉండే ఏడా శ్మశాన వాటిక కాడ, అక్కడ మోటార్ ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి వెంబడే అందులో పెద్ద మోటార్ దింపి గ్రామానికి సరిపోయే నీరుని అనేది సరఫరా చేస్తారు. పాలక వర్గానికి ఈ విషయంలో అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, మాకు ఇంతకుముందుకు చెప్పినట్టు స్కూల్ పిల్లలకు, అంగన్వాడీ స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉండే. ఆ మాటల ఎలక్షన్ల హామీలో భాగంగా ఆ బిల్డింగ్ కూడా వర్క్ నడుస్తుంది. ఇంకా సీసీ రోడ్లు ఉండే కంప్లీట్ కాలే, అరాకొర చిన్న చిన్న గల్లీలకే ఉండే. ఆ సీసీ రోడ్లు కూడా ఇప్పటికి కూడా మొత్తం ఎక్కడ చూసినా సీసీ రోడ్ ఉన్నది మా ఊర్లో. ఏనో ఒక దగ్గర అక్కడక్కడ తక్కువ ఉన్నది. ఇవన్నీ వర్క్స్ చేస్తున్నారు సర్పంచ్ గారు, పాలక, సో అయినా కానీ విమర్శలు వస్తూ ఉంటాయి కదా, సో ఏం చెప్పాలంటే ఎందుకు ఆ విమర్శలు అంటారు మరి గ్రామం? ఇప్పుడు ఎట్లా అంటే ఆ విమర్శలు ఎట్లా అంటే, పళ్ళున్న చెట్టుకు రాళ్ళ దెబ్బలు అన్నట్టు మంచి వాళ్ళకి ఇలాంటివి తప్పయి దాన్ని మేము ఖచ్చితంగా తిప్పి కొడతాము. వాళ్ళు మంచి చేస్తారు కాబట్టి విమర్శలు అనేవి వస్తాయి. మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా మంచి చేసి మేము చూపెడతాం ప్రజలకు. నర్సాపూర్ గ్రామస్తుడిగా మీ ఎమ్మెల్యే బీర్లాయిల గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆలయ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాం, అలాగే మంత్రిగా కూడా చూడాలనుకుంటున్నాం. నాడు నర్సాపూర్ గ్రామంలో మరి నీలా బాలయ్య గారికి గ్రామ శాఖగా అవకాశం రావడం చూడొచ్చు. ఈనాడు
తన యొక్క బాధ్యతలు కర్తవ్యాలు ఎట్లా ఉన్నాయి, గ్రామం కోసం పార్టీ అభివృద్ధి కోసం ఎట్లా కృషి చేస్తారో వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్నగారు చెప్పండి, నా నూతన గ్రామ శాఖగా మొదటగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పినా మాకు ఎమ్మ శిరీష గారు, నాగరాజు గారు సర్పంచ్గా గెలిచినందుకు, మేము గెలిపించుకున్నందుకు మంచిగా ఇప్పుడు కానీ ముందు తిరుగుకుంటా పనులు చేస్తారు. ఈ సీసీ రోడ్లు కానీ, ఈ వాటర్ ప్రాబ్లం కానీ, ఇంకేవి కానీ మంచిగా చేస్తారు. ఓకే, ప్రజాస్పందన ఎట్లుంది ఈనాడు? మీరు చెప్తా ఉంటారు కదా, పార్టీలకు అతీతంగా అన్ని సేవా కార్యక్రమాలు ప్రజాస్పందన కూడా బాగుంది. ప్రజలు కూడా మంచిగా చేస్తారని అనుకుంటారు, మంచిగా చేస్తారు. ఎలాంటి పని కానీ ముందు పడుతురు, ఊళ్ళుండి దగ్గర ఉండి చేపిస్తారు. ఓకే, మరి మీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు నర్సాపూర్ గ్రామానికి ఏం చేసినారు? అప్పుడు ఫస్ట్ ఎలక్షన్లు అప్పుడే వచ్చేది, ఓట్ల ముందు. మళ్ళా ఓట్ల ఎలక్షన్ల ముందే మళ్ళీ వచ్చి ఓట్లు అడిగేది, ఎప్పుడు రాకపోవు. ఇప్పుడు మా బీర్ల ఐలయ్య కూడా మంచిగా ఏ ఆపద ఉండని, ఏ సంపద ఉండని వచ్చి ఊళ్ళే తెలుసుకుంటాడు, పోతాడు. ఓకే, గ్రామ శాఖ అధ్యక్షుడిగా మరి పార్టీ బలోపేతానికి ఎట్లా కృషి చేద్దామని చెప్పేసి మీ కార్యకర్తలకి కాంగ్రెస్ నాయకులు హామీ ఇస్తున్నారు గ్రామ శాఖగా? గ్రామ శాఖగా కూడా మేము ముందటుండి కూడా ఏమన్నా ఉన్న పనులు చేపిస్తున్నాము, తిరుగుతున్నాము, అంతా బాగానే ఉంది నర్సాపూర్. సో ఇది ప్రజలారా ఈరోజు నర్సాపూర్ గ్రామంలో ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈనాడు ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సంతోషంగా ఉన్న నిరుపేదలకి ఆసరాగా, భరోసాగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మందికి ఏదైతే ఇల్లు, సొంతింటి కళలను నెరవేర్చినటువంటి ఒక లైఫ్ డ్రీమ్ అచీవ్మెంట్స్ని కాంగ్రెస్ పార్టీ వరకు నిజం చేసినట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు ప్రతి ఒక్కరు వచ్చేటటువంటి ఎలక్షన్స్లో మీ అమూల్యమైనటువంటి ఓటు ఈనాడు మీకు అభివృద్ధి చేసేటటువంటి నాయకుడికి, అభివృద్ధి చేసేటటువంటి పార్టీకి ఓటేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఈనాడు ఆలోచించి ఈనాడు గ్రామ అభివృద్ధికి సర్పంచ్ గారికి, పాలకవర్గానికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ అందరికీ సెలవు. నమస్తే.